నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. భూ సమస్యల పరిష్కారానికి ధరణి స్థానంలో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిని రూపకల్పన చేసింది. ఇందుకు సంబంధించిన వెబ్సైట్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. సామాన్యుల చుట్టంగా చెబుతున్న ఈ చట్టంలో ఉన్న కీలక అంశాలు, పోర్టల్ నిర్వహణపై ఈ నేలతల్లి స్పెషల్ స్టోరీ. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి 2025 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా చట్టంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన వ్యవసాయ భూముల నిర్వహణకు సంబంధించిన కొత్త భూభారతి చట్టం అమలుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల సమక్షంలో ఈ భూభారతిని ప్రారంభించారు. అందులో భాగంగా మొదట భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రైతులకు, ప్రజలకు ఈ కొత్త చట్టం అమలుపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ బృందం నాగర్ కర్నూలు జిల్లాలోని ఆయా ప్రాంతాలను పర్యటించింది. వంగూరు మండలంలోని సీఎం రేవంత్ రెడ్డి గారి స్వగ్రామమైన పోల్కంపల్లి రైతు వేదికలు సదస్సుతో పాటు నాగర్ కర్నూలు కలెక్టరేట్లో భూభారతిపై ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ప్రజలు, రైతులతో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి సామాన్యుడికి ఈ చట్టం ఉపయోగపడేలా అమల్లో ఉంటుందని, ఈ చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను రైతు కమిషన్ ప్రజలకు వివరించింది. మీ అందరి ఆశీర్వాదంతో, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో, మరీ ముఖ్యంగా రైతాంగం ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారానికి తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి రావడం, ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం నుంచి ఒక రైతు బిడ్డగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రైతాంగానికి గర్వకారణం. ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు అధికారానికి వస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో ప్రధానంగా భూమికి సంబంధించిన సంస్కరణలు చాలా తీసుకొచ్చిండ్రు. మనది జమీందారీ జాగీర్దారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి భూ సంస్కరణలు తీసుకొచ్చి మిగులు భూములన్నీ కూడా పేద బలహీన వర్గాలకు హక్కు కలిగించింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే కమిటీ వేసిండు, ధరణి కమిటీ. ధరణి కమిటీలో నన్ను, సునీల్ గారిని, ఇంకా ఇద్దరు సీనియర్ రెవెన్యూ అధికారులను కూడా పెట్టిండ్రు. ఇక్కడ మనందరి అదృష్టం, యువకుడు సునీల్ గారు నల్సార్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివిండు. ఆ వయసులోనే భూములు, భూముల రికార్డులు, భూముల చట్టాలు బాగా ఆకలింపులు చేసుకొని ప్రొఫెషన్కు పోలే. రోజు టీవీలలో మీ భూమి హక్కు ఇదిగో ఈ విధంగా ఉంటుంది, ఈ సెక్షను అని వివరంగా అనేక దఫాలుగా చెప్పిన ఒక యువకుడు ఆ రోజు నాతో పాటుగా కమిటీలో ముఖ్యమంత్రి గారు వేయడం, తర్వాత ఆ 2020 చట్టం లోపభూయిష్టమైన చట్టాన్ని సరిదిద్ది ఒక చరిత్రాత్మకమైన 2025 ఆర్ఓఆర్ చట్టాన్ని రూపుదిద్దడానికి సునీల్ గారికి బాధ్యత అప్పచెప్పింది. కష్టపడి ఆర్ఓఆర్ చట్టం రాయడమే కాదు, రూల్స్ ఫ్రేమ్ చేయడమే కాదు, ఆ కంపెనీకి తిలోదకాలు ఇచ్చి దాని స్థానంలో ఎన్ఐసి అనే కంపెనీ ఏర్పాటు చేయడం, ఆ ధరణి అంటేనే రైతాంగానికి గుండె దిగులు.
అట్లాంటి వ్యవస్థను ధరణిని తీసేసి ఒక భూభారతి అనే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం మన రైతాంగానికి కూడా చాలా అదృష్టం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజు ఆ ప్రకటన చేసినప్పుడు రైతాంగానికి చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మీ భూమి హక్కులు మీకే ఉంటాయి. రెవెన్యూ అధికారులకు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మీరు మీ బాధ్యతను నిర్వర్తించండి. అందరూ తప్పుడు మనుషులు ఉండరు సమాజంలో, మీరు కూడా చాలా కష్టపడ్డారు అనే మాట రెవెన్యూ శాఖను కూడా వెన్నుదట్టి ముందుకు నడవండి అని చెప్పి వారికి కూడా ధైర్యం ఇచ్చాడు. 2017 డిసెంబర్లో భూ రికార్డుల ప్రక్షాళనని అప్పటి ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసిండు. నాకు బాగా తెలుసు, దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలతో పత్రిక వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఏమిటి అంటే అది ధరణి అనేది రైతులకు ఒక శాపమై కూర్చున్నది. అంతేకాదు, నేను ఇంకొక మాట మనవి చేస్తా ఉన్నా, సంస్కరణలో భాగంగా 2004లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు సోనియా గాంధీ చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా నేనేమేం తీసుకున్నారు, దేశంలో ఉన్న భూములన్నీ కూడా సర్వే జరగాలి, ఆ జరిగిన భూములన్నీ కూడా రికార్డులన్నీ కూడా డిజిటలైజ్ చేయాలి. ఆ రోజు ధరణి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ధరణి తీసుకొచ్చిన రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, ఈ ధరణి వ్యవస్థ దుర్మార్గమైన వ్యవస్థ. నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా, అక్కడ వ్యతిరేకించిన ఏదైతే కబ్జా నంబర్ కాలం నెంబర్ 16 తీసేస్తుర్రో ఆ రోజు దొరలు, దేశ్ముఖులు, నక్సలైట్లు ఎర్ర జెండాలు బాతి వారు గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత సాదా బైనామా మీద మా తాతలు ముత్తాతలు వారి దగ్గర భూమి కొనుగోలు చేసి పట్టేదారు కాలంలో వాళ్ళు ఉన్నారు, కబ్జాదారు కాలంలో మేమున్నాము. ఈ కబ్జాదారు కాలాన్ని మీరు మొత్తం ఫినిష్ చేయడానికి భూభారతి ధరణి చట్టాన్ని తీసుకువచ్చి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులను మీరు ద్రోహం చేస్తుర్రు. పట్టేదారేమో ఆయన ఉన్నాడు, కబ్జా కాలంలో మేమున్నాము. రేపు రైతు బంధు ఇచ్చిన పట్టేదార్ కబ్జా కాలం తీసేసి అక్కడ పట్టేదారు వస్తాడు. అందులో దొరలను, దేశ్ముఖులను మళ్ళీ రినివల్ చేసి మీరు గ్రామాలలో ఇది చేస్తారని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి నేను ఒక టీఆర్ఎస్ వాదిగా, ఉద్యమకారునిగా ఉన్నది ఉన్నట్లు చెప్తే ఆయన అన్నాడు, పెళ్లి రోజు పెళ్లి డప్పు కొట్టవు కానీ సావు డప్పు కొడతావని. ఏదైతే ధరణి చట్టాలతోని ఎన్నో మోసాలు జరిగినాయి, రైతు తన భూమిని తను కోల్పోయినాడు, రికార్డులో ఉన్నా కూడా భూమి లేకుండా పోయింది, భూమి ఉన్న వాళ్ళకు రికార్డులు తారుమారైనాయి. దాంట్లో అది ఆలోచించి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కమిషన్ సభ్యులు సునీల్ గారు, మా కోదండరెడ్డి గారు దీన్ని బాగా ఆలోచించేసి వారికి ఈ అవగాహన, వారికి ఈ చట్టాన్ని సవరించాలని భూభారతి చట్టాన్ని ఏదైతే మొన్న అంబేద్కర్ జయంతి రోజు ఏదైతే మన రాజ్యాంగ నిర్మాత ప్రవేశపెట్టిన రోజు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి అందరికీ దీని మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు మమ్మల్ని మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి రావడం జరిగింది. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు, హక్కులను కాపాడేందుకు ఈ భూభారతి చట్టం అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని రైతు కమిషన్ సభ్యులు, భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ అన్నారు. భూభారతిలోని సెక్షన్లపై రెవెన్యూ సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆర్ఓఆర్ తప్పుల సవరణ, సెక్షన్ 4, 5, 7లో ఏ సమస్యకి ఎలా అపీల్ చేసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు. మన 14వ తారీఖు నాడు ఇది చట్టము, రూల్స్ రెండు కూడా అమల్లోకి వచ్చినాయి. ఇంత నేపథ్యం ఉంది. మనం ఈ నేపథ్యంలో చట్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోపాలన్నిటినీ అధిగమించి
ఒక మంచి చట్టం రాబోయే 20-30 ఏళ్ళకో 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో పనికొచ్చేలాగా చట్టం ఉండాలి. ఇప్పటి సమస్యల పరిష్కారం కావాలి. రాబోయే 100 ఏళ్ళకు కూడా ఈ చట్టం ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు మనం తెలంగాణ భూభారతి హక్కుల రికార్డు చట్టం 2025 తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఏ ఆర్ఓఆర్ చట్టమైనా మొదటి లక్ష్యం ఏంటంటే ప్రతి ఊరికి ఒక హక్కుల రికార్డు తయారు కావాలి, అంతే కదా. మరి ఇప్పుడు భూభారతి చట్టం కింద హక్కుల రికార్డు ఏం ఉండబోతుంది, ఎట్లా తయారు చేయబోతున్నాము, ఇది కీలకం. మనం 48 చట్టం కింద కాసరాపా అని అగ్రికల్చర్ సెన్సస్ చేసి తయారు చేసుకున్నాం. 71 ఆర్ఓఆర్ చట్టం కింద గ్రామ సభలు పెట్టి మనం కొత్తగా ఒక 1B రిజిస్టర్ తయారు చేసుకున్నాం. ధరణి చట్టం కింద మనం కొత్తగా ఏం చేయాలి, భూ రికార్డుల ప్రక్షాళన చేసి ఉన్న 1Bనే సవరించి దాన్నే మనం హక్కుల రికార్డు కింద ప్రకటించుకున్నాం. ఇప్పుడు భూభారతి ఏం చెప్తుంది, మీరు సెక్షన్ 4 చూడండి. ఇప్పుడు కొత్తగా భూభారతి చట్టం కింద హక్కుల రికార్డు మళ్ళీ రాస్తామా అంటే చట్టం ఏం సమాధానం చెప్తుందంటే రాబోయే రోజులలో భూముల సమగ్ర సర్వే చేసి కొత్త హక్కుల రికార్డు తయారు చేస్తాము అని చట్టం చెప్తుంది. భూభారతితో ప్రజలు భూ సమస్యలు తీరుతాయని రైతు కమిషన్ సభ్యులు అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే అధికారులే గ్రామాల్లోకి వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డిలు అన్నారు. మొదటిసారి మనం భూభారతి లాంచ్ చేసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు అయితే ఏదైతే పిలిపించిండ్రో అవగాహన సదస్సులు పెట్టమని, సో మేము కింద ప్రోయాక్టివే ముందే మేము డిజైన్ చేసుకున్నాం ఎక్కడెక్కడ తిరగాలని చెప్పి. సో అట్లా ఈరోజు అనుకోకుండా ముఖ్యమంత్రి గారి సొంత మండలము సొంత జిల్లాలో చేయడం జరుగుతోంది. సో దీనికి నిజంగా కూడా విశేష స్పందన. వాళ్ళందరూ కూడా చాలా సమస్యలతో వచ్చిండ్రు ఇక్కడికి. మేమందరం కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాము కొత్త చట్టంలో ఏమేమి రూపొందించిండ్రు అని. 21 రకాల తప్పులు ఇందాక మనం అనుకున్నాము. దాదాపు 18 లక్షల ఎకరాలను ప్రొహిబిటెడ్ పార్ట్ బిలో పెట్టి అరిగోసలు పెట్టిండ్రు. సో వాటన్నింటికీ కూడా పరిష్కారం ఏదైతుందో భూభారతితోనే అవుతుంది. సో గతంలో ముఖ్యమంత్రి గారు చాలాసార్లు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా బంగాళాఖాతంలో వేస్తుంది, మొన్నటితో బంగాళాఖాతంలో వేయడం జరిగింది. ఇప్పుడు కొత్త చట్టం భూభారతి అమల్లోకి వచ్చింది. చాలా గొప్పగా ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ మంచిగా రూపొందించుకోవడం జరిగింది. సో ఇక ముందు ఏదైనా వణుకు పుడుతుంది అన్నమాట జనాలకి. అంటే పక్కవాడి జాగాలకు అడుగు పెట్టాలన్నా అది మనది కాదని తెలిసిపోతుంది రికార్డులోకి వెళ్ళిపోతే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట చెప్పిండ్రు, భూదార్ అనే విషయం చెప్పిండ్రు. అంటే కడాస్టర్ ఫిక్సింగ్ ఏదైతే చేస్తామన్నారో మ్యాప్స్ ఆధారంగా కోఆర్డినేట్స్ ఫిక్స్ చేస్తే ఇంకా ఏరియల్ ఫోటోగ్రఫీతోని దాన్ని అనుసంధానం చేసి, అంటే ఆ రైతు పలానా మీరున్నారు ఇప్పుడు పలానా రాజు, మీ రికార్డు కొడితే దాంట్లో ఆ రైతు అది ఎర్ర భూమా నల్ల భూమా అట్లాంటివి కూడా ఇంకా ఫర్దర్గా మనం డెవలప్ చేసుకోవచ్చు. అంటే దానిలో గతంలో ఏం పంటలు వేసినాం, అంటే అది ఏ పంటలకు అనువైన నేల, రాగడ్ల, ఎర్ర భూముల, మెట్టల, ఇట్లా అన్ని రకాలుగా వివరాలు కూడా ఇచ్చుకోవచ్చు ఒక రైతు గురించి సంబంధించి. అంటే దాని మీద లోన్స్ అన్నీ కూడా దానికి యాట్రిబ్యూట్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువ ఏంటంటే పాపం కబ్జా మీద ఆయన ఉంటాడు, పాపం ఆయనకు పాస్బుక్ ఉండదు, రికార్డులలో ఆయన పేరు ఉండదు, రైతు భరోసా వేరే వాళ్ళకి పడుతుంది. ఎప్పుడో ఊరు వదిలిపెట్టి అమ్ముకొని వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వాళ్ళకే రైతు భరోసా పడడం, అట్లాంటివన్నీ కూడా చాలా రకాల తప్పులు అయితే జరిగినాయి. సాదా బైనామాలకు కూడా ఇప్పుడు పరిష్కారం కొత్త భూభారతి చట్టంలో మేము పొందుపరచడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్టుగా దాదాపుగా 21 రకాల సమస్యలు ప్లస్ అసలుకే రికార్డుల నుంచి ఎగరగొట్టిన ఏవైతే 3 లక్షల ఎకరాల భూములు ఉన్నాయో అవి వేరసి మొత్తంగా 69 లక్షల రైతులకి నిజంగా కూడా లాభసాటిగా మంచిగా అందుబాటులో ఉండే పోర్టల్ ఇది మంచిగా రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఈ భూభారత్ మీద అవగాహన కార్యక్రమం తీసుకుంటుంటారు. ఇది ఇంతకుముందు ఉన్నటువంటి చట్టం ఏదైతుందో ధరణి వచ్చిన తర్వాత చాలా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ప్రొహిబిటెడ్ పడడము, తర్వాత ఈ రిజిస్ట్రేషన్లను కూడా చాలా అవకతవకలు జరిగినాయి. సో ఇవన్నీ గమనించే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దీని మీద కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు చట్టాన్ని ఎత్తేయాలనే ఆలోచనకు వచ్చింది. అది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు, హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వస్తే ఇంతమంది 25 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతుండ్రు, ఇలా సమస్య పరిష్కారం అవుతలేదు 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పటికి కూడా. కాబట్టి ఈ రైతులకు మేలు జరిగే విధంగా ఈ భూ సమస్యలను తీర్చే విధంగా
ఒక మంచి చట్టం రావాలనే ఉద్దేశంతోనే ఇవాళ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 4 మండల రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. పైలట్ ప్రాజెక్ట్గా ఎందుకంటే ఫస్ట్ ఒక 4 మండలాల మీద పర్ఫెక్ట్గా చేస్తే తర్వాత ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ. తర్వాత జిల్లాకు ఒక మండలం తీసుకుంటారు, ఆ తర్వాత అన్ని కంటిన్యూగా చేస్తారు. దీన్ని ఒక 4 మండలాలు చేసి వదులుతారు, ఇది అపోహ. ఇప్పుడు ఇది ఈ 6 నెలల లోపల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చేస్తారు. ఈ రోజు నుంచే నిన్నటి నుంచే చట్టం ప్రారంభం అయిపోయింది, ఏం వర్క్ ఆగదు దానికోసం. ఈ యథావిధిగా రిజిస్ట్రేషన్లు అయితే ఈ పని అంతా జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ పైలట్ ప్రాజెక్టులు ఏంటంటే అక్కడ సమగ్రంగా డెప్త్గా అన్ని అంటే బాగా మొత్తం శాచురేట్ పాయింట్కి తీసుకుపోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి అది కానీ ఇది ఇప్పుడు అది అపోహ. ఇప్పుడు ఈ 4 మండలాలు చేస్తారు, తర్వాత లేట్ అవుతుంది. ఇది తర్వాత 33 మండలాలు చేస్తారు, 33 జిల్లాలు, తర్వాత రాష్ట్రం అంతా చేస్తారు. కానీ ఇప్పుడు యాక్ట్ ఆల్రెడీ నిన్నటి నుంచి ఇంప్లిమెంట్ అయింది, వర్క్ కూడా జరిగిపోతుంది. మేజర్గా ఒక నెంబర్ ఉంటుంది, ఒక సర్వే నెంబరు. ఒక 10 ఎకరాల నెంబర్లో ఒక 5 మంది రైతులు 6 మంది రైతులు ఉంటారు. అది ఒక 6 ఎకరా ప్రొహిబిటెడ్లో ఉంటుంది. ఆ నెంబర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. వాడు బ్యాంక్ లోన్కి పోలేడు, రైతు భరోసా రాదు, నీకు ఎటువంటి ఇది చేసుకోలేక ఈ 4-5 సంవత్సరాల నుంచి అటువంటి కేసులు వాళ్ళు సఫర్ అయి తిరుగుతూ ఉన్నారు. తర్వాత ఈ ధరణి వచ్చిన తర్వాత కొంతమంది రైతులు పాస్బుక్ ఈ ధరణి చేంజ్ అయినప్పుడు కబ్జా కాలం తీసేసి ఈ పాస్బుక్, ఇప్పుడు నా దగ్గర పాస్బుక్ ఉంటుంది, నాకు తెలియకుండానే నీ పేరు మీద అయిపోయి ఉంటుంది. అది ఎప్పుడూ మళ్ళీ నువ్వు చెక్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. అటువంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇది మేజర్గా ఒకరి పేరు మీద ఒకరికి రావడం. తర్వాత మిస్సింగ్ ల్యాండ్, ఇప్పుడు నాకు నీకు ఒక 5 ఎకరాలు ఉంటుంది, అందులో 2 ఎకరాలు మిస్ అయి ఉంటుంది, 3 ఎకరాలే పాస్బుక్లో వస్తుంది. నువ్వు కబ్జా మీద ఉంటావు, అది శిస్తు చేస్తుంటావు, కానీ నువ్వు అమ్ముకోవాలన్నా లోన్కి పోవాలన్నా అది ఉపయోగపడదు. ఇటువంటి కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ధరణి స్థానంలో అమలు చేస్తున్న ఈ కొత్త చట్టం ఉద్దేశం ఏంటి? ఇందులో ప్రధానంగా రైతులు ఎదుర్కొనే సమస్యలపై భూచట్ట న్యాయ నిపుణులు, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం. భూభారతి చట్టాన్ని రూపకల్పన చేసిన న్యాయ నిపుణులు, వ్యవసాయ కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సునీల్ కుమార్ గారు, ఇప్పుడు చూస్తే కనుక మనకు భూభారతి చట్టానికి సంబంధించి వెబ్సైట్ కూడా లాంచ్ అయింది. ఇందులో భాగంగా చూస్తే ఈ అధికారులకు ప్రత్యేకంగా ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటారు? అంటే ఇప్పుడు మనం ఒక మంచి చట్టం తీసుకొచ్చాము. ఏ చట్టమైనా చట్టం అమలు చేసేవాడికి ఆ చట్టం మీద పూర్తి అవగాహన, ఎవరి కోసమైతే చట్టం చేశామో వాళ్ళకి ఆ చట్టం మీద అవగాహన కల్పించినప్పుడు మాత్రమే సాధ్యమవుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం రాబోయే ఒక 15 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఒక అవగాహన సదస్సు నిర్వహించబోతుంది. అలాంటిది ఈరోజు మన ఉదయం వ్యవసాయ కమిషన్ తరఫున మొట్టమొదటి అవగాహన సదస్సు జరిగింది. మీరు రేపటి నుంచి తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ వెళ్ళి అవగాహన సదస్సు పెట్టాలి. ఆ మండలంలో ప్రతి గ్రామానికి తహసీల్దారు, ఇతర రెవెన్యూ సిబ్బంది వెళ్ళి అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి. అందుకు తగ్గట్టుగా ఒక 4 పేజీల రైటప్ అది తయారు చేసింది ఉంది. అది అన్ని గ్రామాలకు వెళ్తుంది, ప్రింట్ వెళ్తుంది. దాంతోపాటుగా ఒక 30 స్లైడ్స్తో కూడుకున్న పీపీటీ సిద్ధం చేశాము. ఏ అంశాల వారీగా సారాంశం ఏంటి, ఏం సెక్షన్, ఏ రూల్ ఉంది, ఎట్లా చేయాలనే వివరణాత్మకంగా తెలుగులో ఇవ్వటం జరిగింది. ఈ 15 రోజులు ఈ కసరత్తు జరుగుతుంది. ఇప్పుడు చట్టం అమల్లోకి వచ్చింది, ఎవరు సమస్య ఉన్నా వాళ్ళు దరఖాస్తు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఇంకో నిర్ణయం తీసుకుందంటే సమస్య ఉన్న రైతు మన దగ్గరికి దరఖాస్తు పెట్టడం కాదు, మనమే రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేయాలి. అందుకు తగ్గట్టుగా రెవెన్యూ సదస్సులు పెట్టాలనే ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. దానికి తగ్గట్టుగా ఈ నెల అంటే మిగిలిన 15 రోజుల పాటు 4 మండలాలలో పైలట్గా రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ 4 మండలాల సదస్సులు జరుగుతాయి. జూన్ నెల మొత్తం అంటే మే నెల మొత్తం కూడా ప్రతి జిల్లాలో ఒక మండలంలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. జూలై అంటే మన జూన్ 2వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు మొత్తం అన్ని గ్రామాలలో అంటే 11,894 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వమే రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుంది. ఈ సదస్సులో ఏం జరుగుతుంది అంటే ఒక దరఖాస్తు ఫామ్ తయారైంది. మీకు జ్ఞాపకం ఉంటుంది, మనం యాచారం మండలంలో ఏదైతే పైలట్ కోసం ఒక నమూనా దరఖాస్తు తయారు చేస్తామో దాన్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించబోతుంది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా ఫామ్ వెళ్ళింది, 2 పేజీలు ఉంటుంది. ఆ ఫామ్ తీసుకొని రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్తారు, ఆ ఫామ్ నింపటం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కాగితాలు ఇస్తే తీసుకొని మొత్తం పరిశీలించి గ్రామంలోనే విచారణ చేసి సంబంధిత అధికారులు, అది ఆర్డీఓ అయితే ఆర్డీఓ, కలెక్టర్ అయితే కలెక్టర్ ఆర్డర్లు పాస్ చేస్తారు. ఆగస్టు 15వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న సమస్యల పరిష్కారంతో ఆర్డర్లు ఇస్తారు. అంతేకాదు ఇంకొక నిర్ణయం కూడా 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు దున్నుకుంటూ ఉన్నారో
గవర్నమెంట్ భూములకు పట్టాలు రావాలో అసైన్మెంట్ కమిటీలు ఏవి పనిచేయటం లేదు కాబట్టి మీరు ప్రభుత్వ భూములు దున్నుకుంటున్న పేదలకు ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో అసైన్మెంట్ కమిటీ ఏర్పాట్లు కాబోతున్నాయి. ఈ రెవెన్యూ సదస్సులు జరిగే ప్రక్రియలో ఎక్కడైతే భూములు పంచాల్సి వస్తుందో అసైన్మెంట్ కమిటీ ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఒక 10 ఏళ్ల తర్వాత పేదలకి పట్టాలు కూడా ఇవ్వాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సాదా బైనామాలకు సంబంధించి చాలా తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు సాదా బైనామాలకు సంబంధించి ఇప్పుడు చేయను అని చెప్తున్నారు. ఎందుకు కారణం అనట్లేదు, చట్టం ఏమంటుందో చేయమంటుంది. కొత్త అప్లికేషన్స్ తీసుకోవద్దు అంటారు. ఉన్న అప్లికేషన్స్ పరిష్కారం అంటే ఇప్పుడు ఏదైతే ఉందో దీంట్లో 9,24,000 దరఖాస్తులు ఇప్పుడు చేయాలి. ఈ రోజు నుంచి ఈరోజు చేయొచ్చు. ఒకే ఒక అడ్డంకి ఉంది, దాన్ని అధిగమించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇంతకు మునుపు సాదా బైనామా దరఖాస్తు తీసుకున్న వెంటనే గౌరవ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైంది. ఈ ప్రక్రియ మీద చట్టంలో నియమం లేకపోవటం వల్ల గౌరవ హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు ఆ స్టే వెకేట్ కావాలి. అది చాలా చిన్న పని, ఎందుకంటే అప్పుడు చట్టం లేదు కాబట్టి స్టే వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏజీ గారిని రిక్వెస్ట్ చేయబోతుంది. ఈ చట్టం హైకోర్టు ముందుకు వెళ్తే స్టే వెకేట్ చేస్తారు. ఏ రోజైతే స్టే వెకేట్ చేస్తారో ఆ తెల్లారి నుంచే ఆర్డీఓలు ప్రాసెస్ చేయడానికి ఉంటుంది. కోర్టు స్టే ఉన్న ఒకే ఒక కారణంతో కొద్ది కాలం అవుతుంది. అంటే ఇప్పుడు సాగుదారు కాలంలో ఎవరైతే పేరుకు సంబంధించి ఇష్యూ ఉంది కదా, కౌలుదారు, అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా రోజుల నుంచి. అది ఇప్పుడు ఏం చేసింది సార్ లాస్ట్ ఫైనల్? ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే మళ్ళీ 4 గ్రామ రెవెన్యూ రికార్డులు తిరిగి రాస్తామంటుంది. అందులో పహానీ ఉంది. పహానీలో 32 కాలంలో ఒక కాలం కల్టివేషన్ కాలం కూడా ఉంటుంది. ఆ నమూనా మళ్ళీ రాబోతుంది. కానీ ఇప్పుడు ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో, అంటే మన కౌలు సాగు చేసే వాళ్ళు కానీ పాలకు భూమి చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళ పేర్లు భూభారతిలో కూడా రికార్డులో రావు. మీరు చూడండి, 71 చట్టం కింద నుంచి మొదలుపెట్టే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మనము పహానీలో కానీ రికార్డులో కానీ కౌలుదారుల పేర్లు రాయలేదు. కౌలుదారుల పేర్లు రాయటం కోసం ప్రత్యేక రిజిస్టర్ ఉంది, ప్రత్యేక చట్టం ఉంది. 2011 ఎల్ఈసి చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం ప్రతి గ్రామానికి ఎల్ఈసి రిజిస్టర్ ఉంది, అందులో రాస్తారు తప్ప ఎవరో ఒక భూమి కౌలుకిస్తే కౌలుదారు పేరు రికార్డులో వస్తుందనే అనుమానాలు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రస్తుతం 4 మండలాల్లో కేవలం పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తూ ఉన్నారు కదా, రాష్ట్రం అంతా ఎప్పటి నుంచి చేసే అవకాశం? 4 మండలాలు 15 రోజులు. ఈ నెల చివరి వరకు 4 మండలాలు. వచ్చే నెల 33 మండలాలు, జిల్లాకు ఒక మండలము. జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సు జరుగుతాయి. ఏవైతే పైలట్ మండలాలు ఉన్నాయో అక్కడ పట్టాల పంపిణీ జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు పట్టాల పంపిణీ ఉంటుంది. అదేవిధంగా మిగతా చోట ప్రారంభమై మిగతా అన్ని రెవెన్యూ మండలాలకి ఆగస్టు 15వ తారీఖున పట్టాల పంపిణీ ఉంటుంది. మొన్న వెబ్సైట్ లాంచింగ్లో భాగంగా సీఎం గారు ప్రత్యేకంగా భూదార్కు సంబంధించి ప్రస్తావించారు. సో ఎందుకు భూదార కార్డు ఉద్దేశం ఏంటి? మీరు భూదార్ కార్డు కీలకమైన అంశం. మనిషికి ఆధారం ఎంత ముఖ్యమైపోయిందో భూమికి భూదార అలాంటి కీలకమైన రికార్డు కాబోతుంది. 2 కారణాలు. ఇప్పుడు ఈ భూమి మీకు కనపడుతుంది, దీని హద్దులు మీరు రెవెన్యూ పట్టాన్ని పెట్టుకొని గుర్తించగలుగుతారా? సాధ్యం కాదు. ఎందుకంటే మన అన్ని మాన్యువల్ రికార్డు, గొలుసులు పెట్టుకొచ్చి తయారు చేసిన రికార్డు, గుర్రాల మీద తిరిగి తయారు చేసుకునే రికార్డు. ఇప్పుడు మనం వాటికి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్ ఫిక్స్ చేసి ఈ భూమి హద్దుని ఫిక్స్ చేయబోతున్నాం. దానివల్ల గెట్టు తగాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, చీటింగ్, ఫ్రాడ్ జరగకుండా అవకాశం ఉంటుంది. ఈ భూమికి ఒక నెంబర్ ఇస్తాం. ప్రతి భూకమతానికి ఒక నెంబర్ వస్తుంది. ప్రతి భూ యజమానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య వస్తుంది. అదే భూదార్. మనిషికి ఆధార్ ఎట్లనో భూమికి భూదార్ రాబోతుంది. అదే మనం యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది జరగాలంటే కొంత ప్రక్రియ ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి కమతానికి భూదారు, ప్రతి భూ యజమానికి భూదార్ కార్డు ఇవ్వబోతుంది ప్రభుత్వం. కానీ అంటే కౌలుదారులకు సంబంధించి ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా చేస్తున్నారు ప్రత్యేకంగా? అంటే మనం 2011 చట్టాన్ని మళ్ళీ అమలు చేయాలి. ఎప్పటి నుంచో మాట్లాడుతుంది అదే. గడిచిన ప్రభుత్వం మేము కౌలుదారులని గుర్తించము, అది మా విధానం అని ప్రభుత్వం ప్రకటించుకుంది. కౌలుదారికి ఏమైనా ఉంటే యజమాని కౌలుదారు చూసుకోవాలి, కానీ ప్రభుత్వ పాత్ర ఏది లేదు అని. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రోజు రోజుకు కౌలుదారుల సంఖ్య పెరుగుద్ది, తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే రకరకాల వ్యాపకాల కోసం భూమి సాగు చేయటం మానేసి పట్టణాలలో ఉంటారు. అదే సమయంలో భూమి ఎవరు అమ్ముకోవాలనుకోరు కదా. భూమి ఉండాలి, ఎక్కడ ఉద్యోగం చేసుకోవాలనుకుంటారు. మరి ఆ భూమి కౌలు చేసేవాడికి ఏదో ఒక మేలు చేయకపోతే అటు ఆహార భద్రత దెబ్బతింటుంది. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం ఉండడం కోసం 2011లో ఏదైతే చట్టం వచ్చిందో దాన్ని తిరిగి అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచన పెద్ద ఎత్తున వస్తుంది. దాని మీద ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాలి. ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే సర్వే నెంబర్లకు సంబంధించి ఇప్పటికీ భూమి మనం కొలిస్తే కనుక ఎక్కడిదక్కడ గ్రామాల్లో చూస్తే రైతులు వాళ్ళ విస్తీర్ణం సరిగ్గా లేదని ఇప్పటికీ తగాదాలు జరుగుతున్నాయి. అలాంటి క్రమంలో మీరు కొత్తగా తీసుకొచ్చిన ఈ భూభారతికి సంబంధించి ఇప్పుడు కొత్తగా సర్వే చేసే అవకాశం ఉంది. అంటే మనం దీన్ని ఒక సింప్లిస్టిక్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం శరత్ గారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు రికార్డు పరంగా వచ్చి భూమిని కొలవటం ఒక పద్ధతి, ఉన్న భూమికి రికార్డు తయారు చేసుకోవటం ఇంకో పద్ధతి. ఇప్పుడు మనం మొదటి దాని జోలికి పోట్ల, టీపన్ ఏముంది, పాస్బుక్లు ఏముంది, భూభారతులు ఏముంది, దాని జోలికి పోట్ల. షరత్ వచ్చి ఈ భూమి కొంటున్నాడు, ఆ భూమి నాది సునీల్ అని చెప్తున్నాను. మీకు ఈ హద్దులు నీకు చూపిస్తున్నాయి, ఈ హద్దులని. దానికి మీరు ఒక పట్టం తయారు చేసుకోండి. మీ సెల్ ఫోన్ పట్టుకొని దీని చుట్టూ తిరిగితే ఒక మ్యాప్ తయారవుతుంది.
లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిక్స్ అవుతాయి. అదే పని సర్వేర్ చేస్తాడు, చేసి మీ దస్తావేజుతో పాటు లేదా మీ మ్యూటేషన్ దరఖాస్తుతో పాటు ఈ పటం పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే తాత్కాలికంగా ఈ గట్టు తగాదాలకి లేదా డబుల్ రిజిస్ట్రేషన్ చెక్ పడుతుంది. ఫ్యూచరిస్టిక్ ఏంటంటే ఒకసారి మ్యాప్ వచ్చిన తర్వాత సపోజ్ ఒక ఊళ్ళో 100 కమతాలు ఉన్నాయనుకోండి, ఇట్లా 20-30 కమతాలకి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అయిపోయిన తర్వాత 20-30 మ్యాపులు తయారవుతాయి. ఈ 20-30 మ్యాపులను పట్టుకొని మండల్ సర్వేయర్ వెళ్ళి అప్పుడు వ్యాలిడేట్ చేస్తాడు. భూమి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా రికార్డులు అప్పుడు మార్చుకోవడానికి ఉంటుంది. ఇది బేసిక్గా ఇంక్రిమెంటల్ సర్వే అంటాం. అంటే ఒకేసారి గ్రామం మొత్తం సర్వే చేయాలంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి దశల వారీగా ఎప్పుడెప్పుడైతే భూమి లావాదేవీ జరుగుతుందో ఆ లావాదేవీ జరిగిన భూమి వరకు రికార్డు తయారవుతుంది. మెల్లమెల్లగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఊరు మొత్తం రికార్డు తయారవుతుంది. మన పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం అదే చేసింది. గడిచిన 16 సంవత్సరాలుగా వాళ్ళు ఈ నియమం పెట్టుకున్నారు. నేను ప్రత్యేకంగా కర్ణాటక వెళ్ళాను. చైర్మన్ కోదండ రెడ్డి గారు నాతో పాటు వచ్చారు. మేము ఇద్దరం కలిసి అక్కడ విస్తృతంగా తిరిగాము, రెవెన్యూ మంత్రితో మాట్లాడాము. ఒక మంచి అనుభవం. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఈ నియమాన్ని పెట్టడం జరిగింది. ఇది రిజిస్ట్రేషన్కి మ్యూటేషన్కి ముందు. అంటే ఇప్పుడు ఇంకొక మాటలో చెప్పాలంటే మీరు ప్లాట్లు కొనుక్కుంటారు, మీ సేల్ ఇలా పటం లేదా హద్దులు రాసుకుంటారు, ఒక రఫ్ మ్యాప్ వేసుకొని హద్దులు రాస్తారు, దాని మొత్తం ఇది కూడా అదే జరుగుతుంది. కానీ దీన్ని వ్యాలిడేట్ చేసేటప్పుడు ఈ సమస్య అధిగమించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా మీరు భూభారతికి సంబంధించి ఉచిత న్యాయ సేవలు కానీ రకరకాలుగా మీరు చెప్తా ఉన్నారు. అవన్నీ చేయడానికి మళ్ళీ రెవెన్యూలో కొత్త వ్యవస్థ అంటే వ్యవస్థ ఇంకా కావాల్సిన అవసరం ఉంది. సో వీటన్ని ఏ విధంగా అధిగమించుకుంటారు? రెవెన్యూ మీద బడిన కాకుండా ఉచిత న్యాయ సేవ 2 వ్యవస్థల ద్వారా చేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఒకటి, ఇప్పటికే తాలూకా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏవైతే లీగల్ సర్వీస్ అథారిటీలు ఉన్నాయో ప్రతి జిల్లా కోర్టులో ఒక జిల్లా న్యాయ సేవా కేంద్రం ఉంది. ప్రతి కోర్టు కాంప్లెక్స్లో ఒక తాలూకా న్యాయ సేవా కేంద్రం ఉంది. హైదరాబాద్లో ఒక రాష్ట్ర న్యాయ సేవా అథారిటీ ఉంది. వాళ్ళ పారాలీగల్ వాలంటీర్స్ ఉన్నారు. ఆర్డీఓలు కానీ తహసీల్దార్లు కానీ కలెక్టర్ కానీ చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడెక్కడైతే ఈ ఉచిత న్యాయ సాయం ఇవ్వాల్సిన ఉంటుందో వీళ్ళ బాధ్యత వాళ్ళ ద్వారా న్యాయ సాయం అందేలాగా. ఇంతకుముందు ఆ పేద రైతుకి ఎక్కడికి పోలో తెలియదు. ఇప్పుడు ఆ బాధ్యత తహసీల్దారు ఆర్డీఓ కలెక్టర్ తీసుకొని పలానా లీగల్ సర్వీస్ అథారిటీకి వీళ్ళే దరఖాస్తు ఫార్వర్డ్ చేసి వాళ్ళకు ఉచిత న్యాయ సాయం వచ్చేలాగా వీళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇది కొత్తగా ప్రభుత్వం భారం పడేది లేదు, కొత్తగా ఉద్యోగాలు తీసుకునేది ఏమీ లేదు. ఇక రెండో పద్ధతి ఏంటంటే ఎట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో పారాలీగల్ వ్యవస్థ ఉందో అలాంటి వ్యవస్థ కోసం ఒక ఆలోచన జరుగుతుంది. ఆ మనుషులు ఉన్నారు, 135 మంది పారాలీగల్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక న్యాయ సేవా కేంద్రం ఏర్పాటు చేసి సహాయం చేయాలని ఆలోచన ఉంది. మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం జరిగింది. ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే 33 జిల్లాలలో ఒక ప్రత్యేకమైన బృందం ఎవరైతే రూరల్ డెవలప్మెంట్లో ఉన్నారో వాళ్ళ ద్వారా రైతులకి ఉచిత. గతంలో చూస్తే కనుక ధరణికి సంబంధించి వెబ్సైట్లో చిన్న సమస్యలకి చూసుకున్నప్పుడు సర్వర్ కొంచెం డౌన్ అయ్యేది, చిన్న సమస్యలు వచ్చే టెక్నికల్ సమస్యలు చాలా ఉండేవి. సో ఇప్పుడు అట్లాంటి సమస్య లేకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? 2 జరుగుతున్నాయి శరత్ గారు. ఒకటి, ఇప్పటికిప్పుడు మనం కొత్త వెబ్సైట్ తేలేము, అది రావాలంటే సంవత్సర కాలం పడుతుంది. దాని మీద పని మొదలైంది. ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది, ఒక సంస్థను ఐడెంటిఫై చేయబోతున్నారు. వాళ్ళు ఒక కొత్త వెబ్సైటు ఈ సమస్యలు లేకుండా రూపొందిస్తారు. కానీ ఈ లోపల ఏం జరుగుతుందంటే ఉన్న వెబ్సైట్నే సాధ్యమైనంత రిపేర్ చేసి దాంట్లో ఉన్న కష్ట నష్టాలను అధిగమించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు నేనే సాఫ్ట్వేర్ నిపుణుని కాదు, కానీ ఆ సాఫ్ట్వేర్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ముందు జాగ్రత్తగా ఎన్ఐసిని హ్యాండిల్ చేస్తుంది. మా అధికారులు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు ఆ స్పీడ్ చాలా పెరిగింది. ఒకప్పుడు 20 సెకండ్లు పట్టేది, ఇప్పుడు 1 సెకండ్లో పని జరిగిపోతుంది. ఆ స్పీడ్ పెరిగింది, దాని లుక్ అండ్ ఫీల్ పెరిగింది, కంఫర్ట్ పెరిగింది, దాని ఆప్షన్స్ అన్నీ మారిపోయినాయి. ఉన్న వాటిల్లో బగ్స్ కానీ రకరకాల ఇష్యూస్ ఉండే వాటి అన్నిటినీ గడిచిన 5-6 నెలలుగా ఒక స్పెషల్ టీం దాని మీద పనిచేసింది. ఎన్ఐసి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, అంటే రికార్డుకి భద్రత చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే మాట అంటారో ప్రజల రికార్డు ప్రైవేట్ కంపెనీ చేతులు ఎందుకు ఉండాలి, అది విదేశీ కంపెనీ చేతులు ఎందుకు ఉండాలి అని ఎప్పుడైతే మాట అంటారో అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఒక సంస్థ చేతిలో ఉంది కాబట్టి రికార్డుకి భద్రత, సాఫ్ట్వేర్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తుంది. ఇంకో 6 నెలల్లో సంవత్సరం పోతే ఒక కొత్త వెబ్సైట్ వస్తుంది. సో ఈ భూభారతికి సంబంధించి రైతులకు కానీ ప్రజలకు కానీ మీరు చెప్పదలుచుకుంది, ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల ఫీచర్స్ వచ్చి మీరు కొత్తగా విడుదల చేసింది కదా, మీరు చెప్పదలుచుకుంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి చట్టం చేయటం అనేది సగం విజయం మాత్రమే. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం సగం విజయం సాధించింది. ఆ సగం విజయం తక్కువదేం కాదు. చాలా సందర్భాలలో ఒక సమస్యని అధిగమించడానికి చట్టం చేయాలని ఆలోచన వచ్చి చట్టం అసెంబ్లీలో పాస్ అయ్యి రూల్స్ వచ్చి అమలుకు రావడానికి ఒక్కొక్కసారి 20 ఏళ్ళ గ్యాప్ పట్టింది. మన 1971 ఆర్ఓఆర్ యాక్ట్ 71 వస్తే రూల్స్ 89 వచ్చినాయి. ఒక చట్టం వచ్చినాక 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి రూల్స్ వచ్చినాయి. ఇప్పుడు రికార్డు టైంలో ఓ సంవత్సరంలో చట్టం అయిపోయింది, ఓ 3 నెలల్లో రూల్స్ అయిపోయినాయి, నోటిఫై కూడా అయిపోయింది అంత ఫాస్ట్గా. సో ఇంతవరకు మనం అందరం చప్పట్లు కొట్టుకోవాలి, బ్రహ్మాండమైన చట్టం వచ్చింది. చాలామంది చెప్తున్నట్టుగా ఈ ఆర్ఓఆర్ చట్టం అన్ని రాష్ట్రాలకి ఆదర్శవంతమైన ఆర్ఓఆర్ చట్టం. మరి మిగతా సగం సక్సెస్ ఎప్పుడు అంటే
ఏదైతే మనం తెలంగాణలో దాదాపుగా 20-25 లక్షల మందికో 30 లక్షల మందికో రైతులకు సమస్యలు ఉన్నాయని చెప్తున్నాం కదా, అందులో 6-10లో ఉండేటో 20 లక్షల దాకా ఉండొచ్చు. ఈ 20 లక్షలలో మనం కనీసం 60-70% మంది రైతులకు ఎప్పుడైతే సమస్య పరిష్కారం చేయగలుగుతామో ఇంకొక 50% విజయం సాధించినట్టు. దాన్ని కూడా మళ్ళీ సంవత్సరాలు పట్టకుండా ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది, ఆగస్టు 15 లోపల మనం ఎంతమందిని చేయగలిగితే అంత ఒక విజయం. కానీ ఇక్కడ రైతులకు చెప్పాల్సింది ఏంటంటే, చట్టం అనేది పారుతున్న కాలువ లాంటిది. నీళ్ళు నీ పొలానికి రావాలంటే నువ్వు తోకోవాలి, నీ కాలువ తోకోవాలి. అంటే ఇక్కడ కాలువ ఉందని తెలవాలి, ఎటుపక్క నీ పొలానికి తోగితే నీళ్ళు వస్తుందో తెలవాలి. అలాగే డౌన్ ఎట్టు ఉంది, అప్ ఎట్టు ఉంది చూసుకొని తోవాలి. చట్టం వాడు ఉంది, నువ్వు దాన్ని తెలుసుకోవాలి, దాన్ని వాడుకోవాలి. తెలంగాణ రైతు ఎప్పుడైతే భూభారతి చట్టాన్ని తెలుసుకుంటాడో, ఎప్పుడైతే వాడుకుంటాడో దానివల్ల విజయం వస్తుంది. తెలియజెప్పే ప్రభుత్వం చేస్తుంది. కానీ ప్రభుత్వం మీదనే బాధ్యత కాకుండా రైతులు, రైతు క్షేమం కోరే ప్రతి వాళ్ళు, మీడియా సంస్థలు, ఏవైతే స్పెషల్గా మీలాంటి వాళ్ళందరూ అగ్రికల్చర్ మీద ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న మీరు అందరూ కూడా కొద్ది కాలం పాటు భూభారతి మీద ఫోకస్ చేసి ఈ చట్టం మీరు రైతుకు చెప్పండి, అదే ఆటోమేటిక్గా చుట్టం అవుతుంది. ఎప్పుడైతే రైతుకు చట్టం తెలుస్తుందో రెవెన్యూ శాఖ పని చేయమని వాళ్ళే అడుగుతారు, వారి మీద ఒత్తిడి ఉంటుంది, ఈ చట్టం వారికి కూడా అర్థమవుతుంది. ఇంకొక మాట చివరిగా, ఈ చట్టం తెలవటం ఇప్పుడు కేవలం ఒక రైతాంగాన్ని మాత్రమే కాదు, గడిచిన 8-9 సంవత్సరాలుగా రెవెన్యూ శాఖ కూడా చట్టాలను అమలు చేయడం నేర్చుకోవడంలో అంత అవసరం పడలేదు. ఇప్పుడు ఈ చట్టం ప్రతిదానికి ఆర్డర్ ఏమంటుంది, ప్రతిదానికి చట్టము సెక్షన్ కోడ్ చేయాలంటే రెవెన్యూ అధికారులు కూడా తరఫీదు. ఇప్పుడు మనం చూసింది అదే, కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది ఏంది, రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇవ్వటం. ఇది ఒకదాంతో సరిపోదు. ఒక పక్కన రెవెన్యూ అధికారులకు శిక్షణ, మరో పక్కన రైతులకు చట్టం కనుక చెప్పగలిగితే మిగతా 50% వ్యక్తులు. ఫైనల్గా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3 రోజుల తర్వాత నుంచే దీనికి సంబంధించి జరిగింది, ఏ విధంగా చేయాలి, ధరణి కమిటీ ఏర్పాటు చేయడం కానీ దాదాపు సంవత్సరం కాలం పట్టింది. ఈ సందర్భంగా అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది, ఎలాంటి కసరత్తు జరిగింది? అంటే సమస్య తెలుసు, పరిష్కారాలు ఏంటో కూడా కొంత అర్థమైంది, తెలిసినవే పరిష్కారాలు కూడా కొన్ని. కానీ మనకు తెలిసిన పరిష్కారాలని రైతుల మీద రుద్దొద్దు. మనం ఇచ్చే పరిష్కారం మళ్ళీ కొత్త సమస్యకి కారణం కావద్దు అనే ఏకైక ఉద్దేశంతో ప్రతి ఆలోచన ప్రజల్లో పెట్టడం జరిగింది. కమిటీ ఆలోచన ప్రతిసారి ప్రజలకు పోయింది, చట్టం ప్రజలకు పోయింది, రూల్స్ మీద చర్చ జరిగింది, కమిటీ ఇచ్చిన సిఫార్సు మీద చర్చ జరిగింది. ఈ ప్రజలను అందరినీ విస్తృతంగా కన్సల్ట్ చేసిన తర్వాత చట్టం వచ్చింది కాబట్టి కొంత టైం పట్టింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏమంటుందంటే, రాబోయే రోజులలో ఇంకేమి ఇబ్బందులు ఉన్నా, అది అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు ఉన్నా, చట్టంలో ఇబ్బందులు ఉన్నా, రూల్స్లో ఇబ్బందులు ఉన్నా, ఎట్లాంటి బేషిదాలకు పోకుండా చట్టం మార్చాలి, చట్టం లేదా నియమం మార్చాల్సి వస్తే మారుద్దాం, రూల్స్ ఏదైనా మార్చాల్సి వస్తే కూడా మారుస్తాం, అందుకోసం మేము పైలట్ చేస్తాం అంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా విస్తృతమైన భాగస్వామ్యంతో జరగబోతుంది. ఇదొకటి జరిగింది. రెండోది, చట్టం తయారు అంత ఆషామాషి కాదు, ఏదో 10 పేజీల వ్యాసం రాయటం లాంటిది కాదు. కొన్ని కోట్ల మంది జీవితాలతో ముడిపడిన అంశం కాబట్టి ప్రతి అక్షరం, ప్రతి లైను, ప్రతి పోలీస్ స్టాపు, ప్రతి కామా కీలకం. కాబట్టి నేను చట్టమే 24 డ్రాఫ్ట్లు తయారైనాయి. మీరు ఈ రోజున చూస్తున్నది 25వ డ్రాఫ్ట్లో, 26వ డ్రాఫ్ట్లో చూస్తున్నారు. రూల్స్ మీరు ఏదో చూస్తున్నారు, ఇదో 10వ డ్రాఫ్టో 11వ డ్రాఫ్టో చూస్తున్నారు. అన్నిసార్లు మార్చుకుంటూ, సరిదిద్దుకుంటూ, అభిప్రాయాలు అడుగుతూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఒక నమ్మకం కలిగింది. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ చట్టం తెలంగాణకు ఉపయోగపడటం మాత్రమే కాదు, దేశానికి కూడా ఒక ఆదర్శం అవుతుంది అంటున్నారు. నిజంగా ఈ 14 నెలల అందరి కష్టం ఫలితం వల్ల తెలంగాణ రైతుకు మేలు జరిగి మిగతా రాష్ట్రాలకు ఆదర్శం అయితే అంతకంటే ఇంకా గొప్ప విజయం ఏముండదు. థ్యాంక్ యూ సో మచ్ సనిల్ గారు, చాలా వివరంగా చెప్పారు. తప్పకుండా ఈ భూభారతికి సంబంధించి విజయవంతం కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భూభారతి చట్టం రూపకల్పన చేయటానికి కారణాలేంటి? భూ సమస్యల పరిష్కారంలో ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? సామాన్య రైతులకు ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందన్న అంశాలపై రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి గారితో చర్చిద్దాం. ఈ పోర్టల్ ప్రారంభించడంతో పాటు భూభారతి చట్టానికి సంబంధించిన అవగాహన ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మరి ఈ నేపథ్యంలో అంటే మీరు ఈ రైతు కమిషన్, వ్యవసాయ కమిషన్ నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు చేపడతారు? చూడండి, మీరు హెచ్ఎంటీఏ కొంతకాలంగా చూస్తున్న మీ శ్రద్ధ, మీ ఆలోచన విధానం రైతాంగానికి పోయేటట్టుగా మీరు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. నేల తల్లి అన్నప్పుడే దీనికి బలమైన, విశేషమైన ఒక పేరు పెట్టింది మీకు. నేలను ఎవరు నమ్ముకుంటాడు? రైతే నమ్ముకుంటాడు. అందుకే నేలను తల్లిగా చూస్తాడు. ఆ విధమైన దాంట్లో పుట్టిన రైతు ఒకప్పుడు గౌరవంగా సమాజంలో తన కుటుంబాన్ని తను కాపాడుకుంటూనే దేశానికి అన్నం పెట్టిన రైతు. ధరణి ప్లేస్లో భూభారతి. రెండవది 2020 ROR చట్టం ప్లేస్లో 2025 ROR చట్టం.
విదేశీ కంపెనీ, ఆ కంపెనీ ప్లేస్లో ఎన్ఐసి ఈ 3 వ్యవస్థలు కూడా ఆ రోజు రైతాంగాన్ని కుంగతీసినాయి. భూమి హక్కు కోల్పోయిండ్రు, నానా ఇబ్బందులు పడ్డరు, రోడ్ల మీద పడ్డరు, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. భూమి అంటే రైతు ప్రాణం, దాన్ని ప్రాణంగా చూస్తారు. అది ఏమాత్రం చిన్నగా అనిపించినా భరించాడు. అట్లాంటి భూమి హక్కు కోల్పోయినప్పుడు ఎంత తపన పడి ఉంటాడు, ఎంత ఆరాటపడి ఉంటాడు, ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. దాన్ని ఒక రైతు కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారు దాన్ని గ్రహించాడు. అధికారం రాగానే కాదు, అధికారం రాకముందే గ్రహించాడు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడే దీన్ని అవగాహన చేసుకొని, రైతు కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి రైతు సంక్షేమం గురించి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అడుగు చూడండి, ఎక్కడ కూడా తడబాటు లేదు. ఇంకొకటి ఏంటంటే భూదారు కూడా సీఎం గారు ప్రస్తావించింది కదా, భూదారు కూడా ఒకటి ఇమ్మీడియట్గా భూదారు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఒక ఆధారం తనకి. ఏ విధంగానైతే మనము ఆధార్ కార్డు కానీ ఇంకోటి కానీ గుర్తింపు కార్డు ఉంటే అదొక రకమైన ఒక శక్తి, అదొక రకమైన నమ్మకం. ఆ భూదానం అనేది ఇవ్వడం వల్ల నిజంగానే ప్రయోజనం ఉంటుంది. దాన్ని కూడా ప్రవేశపెట్టిండ్రు. ఒకటేమిటి, అనేకమైన విషయాలు ఉన్నాయి అందులో. 66 చట్టంలో లేకపోతే మనం చేసిన రూల్స్లో అనేకమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది చారిత్రాత్మకమైన నిర్ణయంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు అధికారం ఉంటే అప్పుడప్పుడు రిఫార్మ్స్ తీసుకొచ్చింది. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా రెవెన్యూ సిబ్బంది అతి కీలకంగా ఉంటుంది. నూతనంగా వచ్చిన ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకొని పనిచేయాలనే కలెక్టరేట్లో అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ సిబ్బందికి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. ఈ చట్టం మన వర్కింగ్లో భాగమై ఉంటుంది. నెక్స్ట్ మీ సర్వీస్ ఎన్ని రోజులు ఉంటుందో ఆల్మోస్ట్ అన్ని రోజులు కూడా ఈ చట్టంతోనే మనము ముందుకు పోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క రెవెన్యూ ఎంప్లాయీకి కలెక్టర్ నుంచి మొదలు పెట్టుకొని కింది స్థాయి ఆపరేటర్ వరకు కూడా మొత్తం భూభారతి చట్టం ఏంటిది, అందులో సెక్షన్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటిది, ఎందుకు అది పెట్టాల్సి వచ్చింది అనేది ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మీకు తెలిసి ఉండాలి. ధరణి స్థానంలో వచ్చిన భూభారతి చట్టంలో వస్తున్న మార్పులతో పాటు వాటిని ఖచ్చితంగా అమలయ్యేలా చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడి భూ చిక్కులతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ కొత్త భూభారతి చట్టంతోనైనా సమస్యలకు పరిష్కారం దొరకాలని ఆకాంక్షిస్తున్నామని రైతులు అంటున్నారు. పేద ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకరి పొలాలు ఒకరికి అయ్యి చెప్పుకోలేక అది ధరణిలో రికార్డ్ అయ్యింది, అది మీకు కాదు అనేటోళ్ళు అధికారులు కూడా దానిని బట్టి పేద ప్రజలని చాలా ఇబ్బందికరంగా మోసం చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతే అక్కడ ఉన్నది ఆ నాయకుడు చెప్పిండు, ఈ నాయకుడు చెప్పిండు, మీకు కాదు అనేది ఈ పేద ప్రజలను చాలా విపరీతమైన ఇబ్బందులు ధరణి వల్ల చాలా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈరోజు ఈ భూభారతి అనే చట్టం తెచ్చిరు కాబట్టి దీంట్లో మేలు జరిగితే అంతకంటే మేము భావించేది ఇంకొకటి లేదు. చాలా మంచిగా ఉందని మా వాళ్ళందరూ అంటారు, రైతులందరూ అంటారు. 10 ఏళ్ల సంధి ఏదైతే మనకు ధరణి వచ్చిందో అప్పటి నుండి ఆలుమూలకు జగడమే, అన్నలదమ్ములకు జగడమే చెప్పుకోరాని పరిస్థితి ఉంది. ఇప్పుడు చెప్పిన దానికి అందరు సంతోషపడి అవగాహనంగా ఆలోచించారు. మంచిగా మన పెద్దలు కూడా అవగాహనంగా వెల్లడించారు. ధరణిలో ఎంఆర్ఓలకు ఏం అధికారం లేకుండే, ఒక మోటివేషన్ చేయాలంటే ఒక ఆర్ఓఆర్ చేయాలి. ఒక చనిపోయిండు రైతు, ఆ చనిపోతే రైతు అతని వారసులకు మోటివేషన్ చేయాలంటే వాళ్ళ దాంట్లో ఏం అధికారం లేదు. అది ఆర్డీఓ కావాలి, ఆర్డీ నుంచి కలెక్టర్ కావాలి. అటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఈ భూభారతి చట్టం వల్ల మనం సరి అయిన ఫార్మేషన్లు ఇస్తే, పక్కా ఆధారాలతో ఇస్తే అది 30 రోజులనే తహసీల్దార్కి తహసీల్దార్ ఒకవేళ చేయకుంటే, ఎంక్వైరీ చేసి చేయకుంటే 30 రోజుల్లో రైతు పేరు మీద మారిపోతాయని వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయితే అనేది రాబో రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విషయం, ఎన్ని చట్టాలు తెచ్చినా మనం చూస్తూ ఉన్నాం ఇన్ని రోజులు,
ఇన్ని రోజులు మన జీవితంలో కింది స్థాయి అధికారులు ఒకంత నిజాయితీగా ఉండాలి, కింది స్థాయిలో నిజాయితీగా పనిచేయాలి, వాళ్ళు కూడా బాధ్యతగా పనిచేయాలి, పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని తార్కిక బుద్ధి వాళ్ళకు ఉండాలి, ఒక మానవత్వం అనేది ఉండాలి ఆఫీసర్కు. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో నేలతల్లి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.